నమస్తే సార్. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ బంద్ నిర్వహించడం ఇది మొదటిసారి. సో దీనికి మీరు మద్దతు ఇస్తున్నారా సార్? మద్దతు ఇచ్చినందుకే ఇక్కడికి వచ్చినాము. అవును సార్. ఇలా గమ్మత్ ఏంటంటే మేము మద్దతు ఇస్తున్నాము. చేయాల్సిన చట్టం తయారు చేసిన కూడా వాళ్ళు కూడా వచ్చి మేము కూడా మద్దతు ఇస్తామంటారు. మద్దతు కాదు, వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ పార్లమెంట్లో బిల్లు పెట్టేయాలి, బిల్లు పాస్ చేయాలి, వాళ్ళ బాధ్యత అది. రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంట్లో కదా, ఇక్కడ కాదు కదా. గలీలో ధర్నా చేస్తాను, ఆర్టీసీ క్రాస్లో ధర్నా చేస్తాను, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాను అయ్యేది కాదు. ఇది పార్లమెంట్లో చట్టం తేవాలి, రాజ్యాంగ సవరణ తేవాలి, అప్పుడే కోర్టులు కొట్టేవు. రాజ్యాంగ సవరణ చేయనందుకు గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 50% మించొద్దు అన్నందుకు ఈరోజు చట్టం లేనందుకు కొట్టేస్తారు. కొత్త చట్టాన్ని రాజ్యాంగ సవరణ చేయాలి, దాని మీదనే మా ఒత్తిడి ఇదంతా కూడా. ఓకే సార్. హలో అండి, నమస్తే సార్. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం సార్ తెలంగాణ బంద్ నిర్వహించడం. అసలు కారణాలు ఏంటి సార్? ఇప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టింది కాబట్టి వాళ్ళందరూ ఓట్లేసారు. ఓట్లేసినాక ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఇయ్యమని అడుగుతారు. ఇయ్యమంటే నువ్వు జీవో పేరుతోటి, హైకోర్టు పేరుతోటి, పార్లమెంటు పేరుతోటి జూటా చేస్తూ ఉన్నావు. ఈ జూటా కరెక్ట్ కాదు, మా వాటా మాకేమని చెప్పి ఇవాళ హైకోర్టులో వచ్చిన తీర్పుకి నిరసనగా ఈరోజు అన్ని కులాలు 130 కులాల బీసీ ప్రజలు, అదేవిధంగా ఎస్సీలు, ఎస్టీలు, అదేవిధంగా అగ్రవర్ణాలు ఉన్న పేదలు కూడా ఈ బీసీలకు మద్దతు తెలియజేయడానికి ఇంత ఎత్తున స్వచ్ఛందంగా షాపులు బంద్ చేశారు, స్కూళ్ళు కాలేజీలు బంద్ చేశారు, అక్కడ మరి బస్సులు బంద్ చేశారు. ఏంటి అంటే వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి మంచి జరగాలనేదే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటారు. బీసీలు కూడా మా వాటా మాకు కావాలి, రాజ్యాంగబద్ధతో కూడిన రిజర్వేషన్ రావాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మాత్రం మోసపూరిత విధానాలతోటి కాలం వెళ్ళదీస్తూ 2 సంవత్సరాల కింద నాయకులు కావాల్సిన వాళ్ళని కాకుండా ఈరోజు అన్యాయం చేస్తూ ఉన్నది. ఈరోజు పార్టీ పరంగా ఇస్తామో ఇంకో పరంగా ఇస్తామో అని చెప్పేసి నాటకాలు ఆడుతూ ఉన్నారు. అవన్నీ మాకు సంబంధం లేదు. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీని కలిసి అక్కడున్న నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడిని తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇక్కడ కిషన్ రెడ్డి 8 మంది ఎంపీలని తీసుకొని కేంద్రంలో మరి ఓబీసీ నేతగా ఉన్న నరేంద్ర మోడీని ఒప్పించి మెప్పించి 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఈ లోపల నువ్వు 20% రిజర్వేషన్లు ఇస్తే ఎవరికొద్దు, కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మడు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కానీ, ఉప ఎన్నికల్లో కానీ, జనరల్ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు పాతాల లోకానికి. రాబోయే 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా తెలంగాణ నుంచి నాశనం అయిపోద్దని చెప్పి మేము శాపం పెడతా ఉన్నాం. సార్ మీ డిమాండ్స్ ఏంటండి? మా డిమాండ్ ఏం లేదమ్మా, 42% చట్టబద్ధతతో కూడుకున్న రిజర్వేషన్ ఇవ్వాలి, అప్పుడే ఎలక్షన్లు పోవాలి. లేకపోతే అంతకన్నా తక్కువ మేము ఒప్పుకునేదే లేదు. ఈ ముఖ్యమంత్రి మాత్రం ఆ రకంగా చేయకపోతే రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.